కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో 44 లక్షలతో నూతనంగా నిర్మించిన రూరల్ పోలీస్ స్టేషన్ భవనం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఆసుపత్రిలోని పోలీస్ హెల్త్ అవుట్ పోస్ట్, సదరం క్యాంపులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి ప్రారంభించారు. దేశం అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా శాంతి భద్రతలు ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎక్కడ శాంతి భద్రతలు ఉంటాయో, ప్రజలకు రక్షణ ఉంటుందో అక్కడ అభివృద్ధికి నాంది పలుకుతుందని అన్నారు పోచారం. ఎక్కడైతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందో అక్కడ అభివృద్ధి జరగదని అన్నారు. పోలీస్ స్టేషన్ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ ప్రజలలో ఒక భరోసాని అన్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర, పోలీస్ భవనాలు ప్రశాంతంగా వాతావరణంలో ఉంటే ప్రజలకు ప్రశాంతంగా కలిసే అవకాశాలుంటాయన్నారు. ఎస్పీ గారు అంటేనే మంచి పేరు, అంటే మరి మంచి పనికి మారు పేరు అయినటువంటి ఎస్పీ గారు మన కామారెడ్డి డిస్టిక్ లో పనిచేస్తున్నారంటే ఎస్పీ గారు అట్లనే ఉన్నారు, కలెక్టర్ గారు కూడా అట్లనే ఉన్నారు. పాపం ఏ మాట కామాట ఆయన లేకుండా మరి ఏదన్నా పని జనరల్ పని అయితే ఏది కూడా ఆపకుండా చేసేస్తారు. వాస్తవంగా తప్పు చేసిందంటే మాత్రం వీళ్ళు ఉగ్గుండే వ్యక్తులు కారు. ఖచ్చితంగా తప్పుకు శిక్ష అయితే ఖచ్చితంగా కావాలని అటువంటి వ్యక్తులు, కానీ ఎలిమెంట్ లేక మా వాళ్ళు శిక్ష పడుతుంది కాబట్టి ఆ శిక్షను క్షమించి మా వాళ్ళను ఆ సిగ్నల్స్ కొద్దిగా మరి ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ ఊరు బయట పెట్టిస్తే బాగుంటుందని చెప్పి మనవి చేస్తూ మరి దేనికైనా ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా, ప్రపంచం అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా శాంతి భద్రతలు చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎక్కడ సామరస్యం ఉంటుందో, ఎక్కడైతే ప్రజల ప్రాణాలకు రక్షణ కలుగుతుందో అది తానంతట తానే అభివృద్ధికి నాంది పలుకుతుంది. అక్కడ పోతే అనవసర కొట్లాటలు అవుతాయి, పోలీస్ కేసులు అవుతాయి, జైలుకు పోతాం. ఈ అల్లలు ఎందుకని కొంతమంది భయపడి కూడా అభివృద్ధికి చేయాలనే మనసులో ఉన్న వారు మనకు దూరం అవుతారు. పోలీస్ స్టేషన్ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ ప్రజల్లో ఒక భరోసా. ఆ పోలీసులు ఒక ప్రశాంతమైన ప్లేస్లో పనిచేసేసి ప్రజల ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలి. ఇప్పుడున్న ప్లేస్లో కొంచెం ఇరుగ్గా ఉండేది, పబ్లిక్ కూడా అప్రోచ్ చాలా కష్టంగా ఉండేది. బట్ ఇప్పుడు నూతన భవనంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక సపరేట్ అంత ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో పబ్లిక్ అతను కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. పబ్లిక్ కూడా వాళ్ళ సమస్యలతోటి ఆఫీసర్ని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే పోలీస్ వ్యవస్థ స్ట్రాంగ్ ఉంటుందో ఆ ప్రాంతం కూడా చాలా డెవలప్ అవుతుంది. అండ్ మరొక విషయం, 2024తో పోల్చుకుంటే 2025లో మన కామారెడ్డి జిల్లాలో 50 మంది ప్రాణాలు మనం కాపాడగలిగాం రోడ్ యాక్సిడెంట్లో పోకుండా. అండ్